హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్స్లో బాబా ఒకానొక సందర్భంలో ఇలా అంటున్నారనమాట. అల్లా ఊరికే ఎవరికి ఏమీ ఇవ్వడు, వారి వారి ప్రారబ్ధ కర్మాన్ని బట్టి ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తుంటాడు. ఓకే, ఈ మాటలనేవి బాబా ఏ సందర్భంలో ఎవరితో అన్నారో ఒకసారి తెలుసుకుందాం. ఒకరోజు అత్యంత దీనమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి మసీదుకు వచ్చి బాబా పాదాలను ఆశ్రయించాడు. తన దయనీయ స్థితిని బాబాకి తెలియపరిచి తనకి సహాయం చేయమని ప్రార్థించాడు. బాబా ఆ వ్యక్తి వైపు అదోలా చూసి, అల్లా ఊరికే ఎవరికీ ఏమీ ఇవ్వడు, వారి వారి ప్రారబ్ధ కర్మాన్ని బట్టి ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తుంటాడు అన్నారు. మీరే నా అల్లా, మిమ్మల్నే నమ్ముకొని వచ్చాను, మీరు ఏమిస్తే అది తీసుకుపోతాను అని ప్రార్థించాడు ఆ వ్యక్తి. బాబా తల పంకించి మసీదులో ఒక మూల పడి ఉన్న చిన్న మూటను చూపిస్తూ, నిజంగా నీకు ఆ నమ్మకం ఉంటే ఆ మూట తీసుకుపో, ఇంటికి వెళ్ళేదాకా ఆ మూట విప్పకు అని చెప్పారు. మూట చూస్తుంటేనే చాలా పెద్దదిగా, బరువుగా కనిపించింది. డబ్బు, బంగారం ఏది ఉన్నా కూడా దాన్ని వెలకట్టడం సులభం కాదని ఆ వ్యక్తికి అనిపించింది. అతడు ఆనందంతో బాబాకి నమస్కరించి మహాప్రసాదం అంటూ ఆ మూటని అందుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. మూట చాలా బరువుగా ఉంది. నెత్తిన పెట్టుకొని మోస్తుంటే ఆయాసం వస్తుంది. చేతులతో తడుతుంటే లోపల వెండి, బంగారాలో, వజ్ర వైడూర్యాలో ఉన్నాయేమో అన్న భావన కలుగుతోంది. అవును మరి, బాబా అంతటి వాడు తలుచుకొని కనికరిస్తే ఆ మాత్రం సంపద అనుగ్రహించడా? ఆ వ్యక్తి అలా రకరకాలుగా ఆలోచిస్తూ నడుస్తున్నాడు. క్రమక్రమంగా తల మీద మూట మరింత బరువెక్కుతోంది. అతడికి అనుమానం వచ్చింది. బంగారమో వెండో అయితే క్షణక్షణం ఇలా బరువు పెరగదు, డబ్బైనా బరువు పెరగదు. కానీ మూట బరువెక్కుతోందేంటి? ఇందులో డబ్బు లేదా? బాబా తనని మోసం చేశాడా? ఎందుకు కొరగాని ఏ వ్యర్థ పదార్థాన్నో తనకు అంటకట్టాడా అనుకున్నాడా వ్యక్తి. అలా అనుమానిస్తూ అతడు తన ఊరి పొలిమేరలకి చేరుకున్నాడు. ఇంకా కొద్ది నిమిషాలు నడిస్తే ఇంటికి చేరుకుంటాడు. కానీ అతడికి ఆతృత ఎక్కువైంది. ఆ మూటలో ఏముందో? తీరా ఇంటికి వెళ్ళాక మూట విప్పి అందులో డబ్బు, దశకం లేకపోతే తన భార్యాబిడ్డలు తన్ని ఎంత చేదరించుకుంటారో. అదేదో ఇప్పుడే తేల్చుకుంటే ఇంటి దగ్గర తన పరువు నిలబడుతుంది. ఆ నిశ్చయానికి రాగానే ఆ వ్యక్తి నెత్తిమీద ఉన్న మూటని క్రిందకి దించి విప్పాడు. మూటలో గొడ్డు మాంసం కనిపించింది. దాన్ని చూడగానే అతడికి ఒళ్ళంతా కంపరం ఎత్తింది. చిచి, ఎంతో ఆశపడి నమ్ముకుంటే బాబా ఇంత మోసం చేస్తాడా? నమ్మించి నట్టేట ముంచుతాడా? ఎవరో తనకి అంటగట్టిన ఈ గొడ్డు మాంసాన్ని వదిలించుకోవడానికి తనకిస్తాడా అనుకుంటూ ఆ వ్యక్తి ఆగ్రహంతో మూట పట్టుకెళ్ళి పక్కనే ఉన్న చెరువులోకి మాంసాన్ని విసిరేశాడు. ఆ గుడ్డని నీళ్ళల్లో ముంచి జాడించి విసురుగా పైకి తీశాడు. మరుక్షణం అతడికి మతిపోయినట్లయింది. ఆ గుడ్డకి ఆ జంతువు యొక్క వెంట్రుక ఒకటి అతుక్కున్నట్లు ఉంది. ఇప్పుడు ఆ వెంట్రుక బదులు బంగారపు తీగ తలతలా మెరుస్తోంది. అయ్యో, బాబాని అనుమానించి అనవసరంగా నష్టపోయానే. మూటని ఇంటికి తీసుకెళ్ళి విప్పి ఉంటే మూట నిండుగా బంగారం లభించేది.
నా దరిద్రమంతా తీరిపోయేది. బాబా అంతటి వాడిని శంకించి నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానే అని వాపోయాడు ఆ వ్యక్తి దుఃఖంతో. నిజమే, బాబా చెప్పినట్లు ఎవరికి ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది. ఒక్కొక్కసారి ఆ ప్రారబ్ధ కర్మని కూడా ధిక్కరించి సహాయం చేసే శక్తి బాబాకి మాత్రమే ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకునే నమ్మకం, విశ్వాసం భక్తులకి ఉండాలి గదా! ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మన వాడుక భాషలో, మన మాటల్లో తెలుసుకుందాం. ఒకరోజు బాబాని కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడంట. అతను ఎలా ఉన్నాడంటే అత్యంత దీనస్థితిలో ఉన్నాడనమాట. ఇంకా బాగా ఏమీ లేని పరిస్థితుల్లో దీనావస్థలో ఉన్నాడనమాట. చాలా బాధలో ఉన్నాడనమాట. వచ్చి బాబా పాదాలకి నమస్కరించి, బాబా నేను ఇట్లాగా చాలా దయనీయ స్థితిలో ఉన్నాను బాబా. మీరు నాకు ఏదోలాగా సహాయాన్ని అందించండి అని చెప్పేసి బాబాని ప్రార్థించాడనమాట. బాబా ఆ వ్యక్తి వైపు అలా చూస్తూ, అల్లా ఎవరికి ఊరికే ఏది ఇవ్వడో, వారి వారి ప్రారబ్ధ కర్మల్ని బట్టి ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తుంటాడు అని చెప్పేసి ఒక మాట అన్నారనమాట. అనగానే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మీరే నా అల్లా, మిమ్మల్నే నమ్ముకొని వచ్చాను, మీరేమిస్తే అదే తీసుకొని వెళ్తాను అని చెప్పేసి మళ్ళీ బాబాకి దండం పెట్టుకున్నాడనమాట. దండం పెట్టుకునేలేకి ఇంకా బాబా ఉండి, సరే అలాగైతే సరే అని చెప్పి తలూపి, అదిగో ఆ మూలన మసీదులో ఆ మూలన ఒక చిన్న మూట ఉంది, నీకు నిజంగా నా మీద నమ్మకం ఉంటే ఆ మూట తీసుకెళ్ళు, ఇంటికి వెళ్ళేదాకా ఆ మూట అయితే విప్పమాక అని చెప్పేసి బాబా అన్నారు అతనితో. అనేసరికి ఇంకా ఇతను మనసులో అనుకుంటున్నాడనమాట, మూట చూస్తే చాలా పెద్దదిగా ఉంది, చాలా బరువుగా కూడా ఉంది, ఇంత 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 మూటలో అంటే ఇందులో ఇంకా డబ్బున్నా బంగారం ఉన్నా ఎంతున్నా వెలకట్టలేము మనం అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాడనమాట. చాలా సంతోషంతో మహాప్రసాదం బాబా అని చెప్పేసి బాబాకి దండం పెట్టుకొని వెంటనే ఇంక అక్కడ నుండి బయలుదేరాడు. బయలుదేరి ఆ మూటని నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడనమాట. అసలు ఆ మూటలో ఏముందా అని చెప్పి తడుముకుంటూ వెళ్తున్నాడు. ఆయన అలా తడుముతూ ఉండే కొద్దీ ఆ మూట ఏమైందంటే ఉండే కొద్దీ కాస్త బరువుగా అనిపిస్తూ వచ్చిందంట. బరువుగా అనిపిస్తూ ఉండేలేకి ఇంక మళ్ళీ మనసులో అనుమానం వచ్చింది ఈయనకి. అనుమానం వచ్చి, అదేంటి మూట బరువెక్కుతుంది, డబ్బయితే బరువెక్కదు, ఒకటే బరువుంటది, బంగారం అయినా కూడా ఒకటే బరువుంటుంది, ఇదేంటిది మాటిమాటికి బరువెక్కుతుంది, అయితే ఇందులో డబ్బు లేదా, బాబాయ్ ఏమన్నా నన్ను మోసం చేశాడా, ఏదైనా ఎందుకు పనికిరాని వ్యర్థ పదార్థాన్ని నాకు అంటగట్టాడా బాబా అని చెప్పేసి డౌట్ వచ్చిందనమాట దీనికి. డౌట్ వచ్చి ఇంకా నడుచుకుంటూ ఊరి పొలిమేరల దగ్గరికి చేరుకున్నాడు. అలా చేరుకున్న తర్వాత ఇంకాసేపు నడిస్తే ఇల్లు వచ్చేసిద్దనమాట. ఇంక ఇల్లు దగ్గర పడే టయానికి ఇంకేమనుకున్నాడంటే, ఒకవేళ ఈ మూట తీసి ఓపెన్ చేస్తే అందులో డబ్బు, బంగారం ఏం లేదనుకో, నా భార్య పిల్లల ముందు నా పరువు పోయిద్ది, ఇంటికి పోయి పరువు పోగొట్టుకోవడం ఎందుకు, అదేదో ఇక్కడే ఓపెన్ చేద్దాము, ఇక్కడే ఓపెన్ చేస్తే అదేదో ఇక్కడే తెలిసిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా మూట కిందకి దించి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేలేకి ఆ మూటలో గొడ్డు మాంసం కనిపించిందంట. గొడ్డు మాంసం కనిపించేలేకి, చిచి బాబా ఏంటి నన్ను ఇంత మోసం చేశాడు, ఎవరో ఆయనకి అంటగట్టిన గొడ్డు మాంసాన్ని నాకు ఇచ్చి పంపించాడు, అనవసరంగా బాబాని నమ్మి మోసపోయాను నేను అని చెప్పేసి ఆ గొడ్డు మాంసాన్ని పట్టుకెళ్ళి పక్కనే ఉన్న చెరువులో విసిరేసాడంట. విసిరేసి ఆ గుడ్డు మాంసం విసిరేసి ఆ గుడ్డ ఉంది కదా, ఆ గుడ్డల్ని ఇట్లా నీళ్ళలో ముంచి తీసాడంట. తీసేలేకి ఒక్కసారిగా షాక్ అయ్యాడంట ఆ క్లాత్ని చూసి, ఆ గుడ్డ ముక్కను చూసి. ఏమైందంటే
ఆ గుడ్డకి ఒక వెంట్రుక అంటుకొనుందంట. అంటుకొనున్న ఆ వెంట్రుక చూసేలకి ఆ వెంట్రుకకి బదులుగా బంగారు తీగ తళతళ మెరుస్తోందంట. ఆ తీగ మెరుస్తూ ఉండేలేకి ఇంకా చూసి అయ్యయ్యో! బాబాని అనవసరంగా అనుమానించి తప్పు చేశాను. మూటని ఇంటికెళ్ళాక ఇప్పమన్నారు గదా! బాబా మాటిని ఇంటికెళ్ళి ఇప్పుంటే ఈ మూట నిండా బంగారమే ఉండేదేమో. అంత బంగారం ఉన్నట్టయితే నా దరిద్రం అంతా తీరిపోయేది. బాబా అంతటి వాడిని నేను శంకించి నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను అని జెప్పేసి ఇంకా ఏడుస్తా కూర్చున్నాడంట. బాబా ఏమన్నారు? నిజంగా నీకు నమ్మకం ఉంటే ఆ మూట తీసుకుపో, ఇంటికి వెళ్ళేదాకా మూట విప్పకు అని అన్నారు. చూడండి అసల ఎంత విచిత్రంగా ఉంటదో. ఆయన దీనావస్థలో వచ్చాడు బాబా దగ్గరికి. దండం పెట్టుకున్నాడు. అయ్యా! నేను చాలా దీనావస్థ స్థితిలో ఉన్నాను బాబా. నాకు ఏదైనా సహాయం చేయి బాబా అన్నాడు. అప్పటికి బాబా చెప్పారు. అలా భగవంతుడు ఏది ఊరికే ఇవ్వడు. వారి ప్రారబ్ధ కర్మాన్ని బట్టి ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తుంటాడు. అంటే నీకు ఏది సంక్రమించిద్దో అదే నీకిస్తాడు బాబా. నువ్వు దీనావస్థితిలో ఉన్నావని బాధపడొద్దు. భగవంతుడు ఏది ఎప్పుడు ఇవ్వాలో అదే ఇస్తాడు అని చెప్పి అన్నాడు. అనేలేకి నా భగవంతుడు నువ్వే బాబా. నువ్వు నాకు ఏది ఇచ్చినా చాలు అదే తీసుకుంటానని చెప్పి మళ్ళీ ప్రార్థించాడు. మళ్ళీ ప్రార్థిస్తే బాబా ఎంత చక్కగా చెప్పారో చూడు. సరే ఆ మూలన ఒక చిన్న మూటుంది. నిజంగా నేనే నీ భగవంతుడు అన్న నమ్మకం నీకుంటే ఆ మూట తీసుకుపో. ఇంటికెళ్ళేదాకా ఆ మూట విప్పకు అని చెప్పేసి బాబా చక్కగా చెప్పారు. ఇతనికి నిజంగా నమ్మకం ఉందా బాబా మీద? అంటే అతని ప్రారబ్ధ కర్మ అలాంటిది. అతని సిచ్యువేషన్ అలాంటిది. బాబా చక్కగా మూటిచ్చారు. హ్యాపీగా నెత్తి మీద పెట్టుకున్నాడు. కాస్త దూరం వెళ్ళాక బరువు అనిపించింది. ఇంకా రకరకాలుగా ఆలోచించి శుభ్రంగా మూటని కిందకి దించి చూసి ఇందులో గొడ్డు మాంసం ఉంది. అయ్యో! బాబా నాకు ఇట్లాంటి అంటగట్టాడని చెప్పి పక్కన ఉన్న చెరువుకి తీసుకెళ్ళి చెరువులో పారేసి ఆ గుడ్డను కడుగుతూ ఉంటే అందులో ఆ గొడ్డు మాంసం సంబంధించింది కదా! ఆ జంతువుకి సంబంధించి చిన్న వెంట్రుక ఉందంట. ఆ వెంట్రుకేమో బంగారంలా మారిపోయిందంట. ఆ బంగారు తీగ. అది చూడగానే అబ్బా! ఇదే నాకు బాబాని అనవసరంగా నిందించి తప్పు చేశాను. నాకు తగిన శాస్తి అయింది అని చెప్పేసి ఇంకా ఆ బంగారు తీగని తీసుకొని ఇదే మూట ఇంట్లో ఇప్పుంటే నా దగ్గరే ఉండేది కదా బంగారం అంతా. నా చేతులారా నేనే ఇట్లా చేసుకున్నాను అని చెప్పేసి ఇంకా బాధపడ్డాడు. బాబా చెప్పినట్లు ఎవరికి ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది. ఒక్కోసారి ఆ ప్రారబ్ధ కర్మను దాటి ఆ ప్రారబ్ధ కర్మను కూడా ధిక్కరించి సహాయం చేసే శక్తి బాబాకు మాత్రమే ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకునే నమ్మకం, విశ్వాసం భక్తులకు ఉండాలి గదా! అంటే బాబా మీద భక్తి, విశ్వాసం 2 ఉండాలి. అవి ఉంటేనే ఆయన ఏదైనా మనకి సహాయం చేయగలుగుతారు. ఇప్పుడు ఆయనకి నమ్మకం లేకపోవడం వలన బాబా ప్రసాదించిన భాగ్యాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. మూట బంగారం చిన్న తీగ ముక్కతో సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఈ బాబా ఓడి నుండి మనం తెలుసుకోవాల్సిందేంటి? భగవంతుడి మీద భక్తి, విశ్వాసం అనేది ఎప్పటికీ కోల్పోకూడదు. భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉంచుకోవాలి. అప్పుడే భగవంతుని అనుగ్రహం అనేది మనము పొందగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మన 12వ అధ్యాయంలోని బాబా వర్డ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మనం అధ్యాయం 13 ధన్యజీవి రాధాకృష్ణ అయి. ఫస్ట్ ఎప్పట్లాగే ఈ అధ్యాయం కంప్లీట్గా చాప్టర్స్ వీడియోస్ చేస్తాము. అధ్యాయం 13 పూర్తయిన తర్వాత
మళ్ళీ అధ్యాయం 13లోని బాబా వర్డ్స్ చేయడం జరుగుతుంది. ఇది ఇలాగా 30 అధ్యాయాలు కంప్లీట్ అయ్యే వరకు ఇలాగే మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఆ బాబా ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని, బాబాని మనం నమ్మకం, విశ్వాసంతో ఆరాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.